హాయ్ ఆల్, ఇది థర్స్డే మార్నింగ్. ఈరోజు నాకు ఆఫీస్ లేదు, ఇంట్లో నుంచే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ వేడి నీళ్ళు అవన్నీ తాగిన తర్వాత కొంచెం అంట్లని ఉండింది, అవన్నీ తోముకొని ఇక్కడ ఫ్రూట్ డ్రింక్ చేస్తామని ఇక్కడ యాపిల్, పాలక్, ఉసిరికాయ, కొంచెం అల్లం వేసుకొని చేసుకుంటున్నాను జ్యూస్. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి ఆమ్లా అనేది చాలానే మనకి దొరకద్ది. ఇంకా ఆమ్లా అయితే మనకి ఒక ఇమ్యూనిటీ బూస్టర్, మళ్ళీ హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచిది, మళ్ళీ విటమిన్ సి కూడా చాలా ఉంటాయి దాంట్లో. ఇంక మనం పులుసన్నంలో కూడా వేసుకోవచ్చు, లేదంటే పప్పు చేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా జ్యూస్ చేసుకున్నప్పుడు లేదంటే పులుసన్నం చేసినప్పుడు వేసుకుంటాను అనమాట. ఇంక ఈ పనులన్నీ అయిన తర్వాత కొంచెం నాకు ఈ ఆఫీస్లో కాల్ వచ్చింది, దాంట్లో బిజీ అయిపోయినాను, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేకపోయినాను. ఇంక జ్యూస్కి అయితే కొంచెం హనీ కూడా వేసుకున్నాను, ఒక స్పూన్ అయితే. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అనమాట. ఇంక వంట అయితే బెండకాయ సాంబార్, మళ్ళీ కొంచెం ఫ్లవర్ ఉండింది, దాని తాలింపులాగా చేసుకుంటున్నాను. ఇంకా నేను బెండకాయ సాంబార్ చేసినప్పుడైతే కొంచెం దాన్ని చాలా ఫ్రై చేసుకుంటాను, కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుందని. మీకు కానీ టైం ఉంటే నా ఛానల్లో కొంచెం రెసిపీస్ అప్లోడ్ చేశాను, అంటే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను అనమాట. కొందరైతే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కొంచెం క్విక్గా 1 pot మీల్ అవసరం ఉంటుంది, లేట్ అయినప్పుడు అలా చేసుకోవచ్చు కదా. అలాంటి రెసిపీస్ని నేను అప్లోడ్ చేశాను. మీరు ఒకసారి టైం కానీ ఉంటే అవి చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫ్లవర్ తాలింపుకి అయితే నేను తెల్లగడ్డ వేసుకొని కొంచెం జీలకర్ర వేసాను అంతే, తిరగమాతకి ఇంకేం వేయలేదు. కొంచెం పసుపు, మిరప్పొడి వేసుకొని ఇలా ఫ్రై చేసుకున్నాను అనమాట, చాలానే బాగుండింది. ఇంక రేపటికైతే కొంచెం రాగి దోశ చేస్తామని ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. దీనికైతే నేను బియ్యం వేయట్లేదు, ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను అంతే. చాలానే బాగా సాఫ్ట్గా వస్తుంది, క్రిస్పీగా కూడా ఉంటాయి దోశలు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంక లంచ్ టైం లోపల నేను కొంచెం రెడ్ రైస్ కూడా ఉడకబెట్టుకున్నాను, చాలానే టేస్టీగా ఉండింది. ఇదన్నమాట నా లంచ్. ఇక్కడ పాపడైతే నేను గ్యాస్ మీద ఫ్రై చేసుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, కమెంట్, మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.